హాయ్ వెల్కమ్ టు కొత్త బంగారు లోకం. ఆసక్తికరమైన విషయాలు, స్ఫూర్తిదాయకమైన కథనాలు చూపించడానికి కొత్త బంగారు లోకం మీ ముందుకొచ్చింది. చేపల వేటపైన ఆధారపడిన బతుకున్న జాలరుల పండుగ ఎలా ఉంటుందో తెలుసా? కరువు సీమలో డ్రాగన్ పండ్ల తోటల సాగు ద్వారా లాభాలు గడిస్తున్న రైతు. ఇలాంటి ఆసక్తికర విశేషాలు ఈ రోజు కొత్త బంగారు లోకంలో చూద్దాం. ఏరువాక తెలుసు కదా, పంటలు పండించే ముందు రైతులు చేసే ఓ పెద్ద పండుగ. ఇది ప్రతి గ్రామంలోనూ ప్రతి రైతు ఇంట కలకలలాడుతూ జరుగుతోంది. మరి చేపల వేటపైనే ఆధారపడిన వారికి ఇలాంటి పండుగ ఏదైనా ఉంటుందా? ఉంటే అది ఎలా ఉంటుంది? జానుడు కడుపు నింపుకునేందుకు, ఎదుటివారి కడుపు నింపేందుకు రైతులతో పాటు ఇంకా ఎవరు ఇలాంటి పండుగలు చేసుకుంటారు? ఆ కొత్త బంగారు లోకంలో ఎలా ఉంటుందో చూడాలని ఉందా? ఇదిగో ఇలా ఉంటుంది. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న అని ఓ పాట. రైతులు ప్రతి సంవత్సరం ఈ ఏరువాకను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆ పండుగ అయిన తర్వాతే చేలల్లోకి దిగిన రైతులు తమ నడుం వంచి పనులు చేయడం ప్రారంభిస్తారు. ఆ రైతులు పనులు ప్రారంభించారంటే ప్రపంచానికి ఇంత అన్నం పెడుతున్నారన్నమాట. చాలా వృత్తుల వారికి ఇలాంటి పండుగలు సహజం. ఆ పండుగల తర్వాతే వారి వారి జీవన వృత్తుల్లోకి వెళ్లారు. మరి చేపల వేటే వృత్తిగా చేసుకుని జీవిస్తున్న మత్స్యకారులకు ఎలాంటి పండుగ ఉంటుంది? దానికో పేరుండాలి కదా. అందుకే దాని పేరు వలవలకట్ల పండుగ అని పిలుస్తారు. నిజానికి ఇది పండుగలాగే ఉంటుంది, కానీ ఇందులో ఓ బతుకు పోరాటం ఉంటుంది. ఆ జీవన ఆరాటం ఉంటుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? ఇంకెక్కడ? అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గోదావరి తీర గ్రామాల్లో జరుగుతుంది. పండుగంటే పండుగే కదా, కాని ఇది జీవితాన్ని మార్చే పండుగ. రైతుల్లాగే ఈ మత్స్యకారులు కూడా ఈ వలవలకట్లను పండుగలాగే భావిస్తారు. ఎందుకంటారా? ఇందులో గెలిస్తే ఆ మత్స్యకారులకు ఏడాదంతా పండుగే. అందుకే ఈ పండుగ కోసం మత్స్యకారులు కళ్లలో పడవలేసుకుని ఎదురుచూస్తుంటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురానికి 20 కిలోమీటర్ల దూరంలోనూ, అటు నుంచి యానాంకు ఓ 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది బలుసుతిప్ప గ్రామం. ఈ గ్రామమంతా మత్స్యకారులే. వారి జీవిక చేపల వేటే. గోదావరిలో చేపలు పట్టుకుని వాటిని మార్కెట్లో విక్రయించి కాలం వెళ్లదీస్తారు. కాని ఇక్కడో సమస్య ఉంది. అదే, ఏ మత్స్యకారులు గోదావరిలో ఏ ప్రదేశంలో చేపల వేట చేయాలి? ఇది అటు మత్స్యకారులకు, ఇటు ప్రభుత్వానికి కూడా చాలా పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబుగా పుట్టిందే ఈ వలవలకట్ల పోటీ. ట్యాంక్బండ్ మీదో లేదు మరో మహానది దగ్గరో సముద్రం పక్కనో చాలా డబ్బులున్న వారు బోటింగ్ చేస్తారు చూడండి. అలాగే వాటర్ స్పోర్ట్స్ అని పిలుచుకుంటారు చూడండి. అలా ఉంటుంది ఈ వలవలకట్ల యవ్వారం. సంవత్సరంలో ఓ రోజు ఏ మత్స్యకారుడు గోదావరిలో ఎక్కడ చేపలు పట్టుకోవాలో నిర్ణయిస్తుంది ఈ వలవలకట్ల. ఇంతకీ ఈ వలవలకట్ల ఏంటిరా బాబూ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. వలవలకట్ల అంటే గోదావరిలో పడవల పోటీ అన్నమాట. ఓ నిర్ణీత స్థానం ఏర్పాటు చేసిన మత్స్యశాఖ అధికారులు మత్స్యకారులకు పడవల పోటీ పెడతారు.
పడవలపై ఆ నిర్ణీత ప్రాంతానికి ఎవరు ముందుగా చేరుకుంటారో వారికి ఏడాది పాటు ఆ ప్రాంతంలో చేపల వేటకు అనుమతిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలుచోట్ల ఈ వలవలకట్లుగా పిలిచే పడవల పందాలు జరుగుతాయి. ఇవి పొట్టకూటి కోసం చేసే పోటీలు కదా, అందుకే వీటిపై ఎవ్వరికీ పెద్ద దృష్టి ఉండదు. పడవల పోటీలు ప్రారంభం కావడానికి ముందే బలుసుతిప్ప గ్రామంలో సందడి ప్రారంభమవుతుంది. పడవలను సిద్ధం చేసుకోవడం ఒకటైతే ఏ స్పీడులో వెళ్లాలి, ఎదుటి పడవ ఎంత స్పీడులో వెళ్తుంది అని అంచనాలు వేయడం ఇందులో చాలా ముఖ్యం. దాన్ని బట్టే ఈ పోటీలో గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. బలుసుతిప్ప నుంచి గత అంటే మా తాత ముత్తాతల నుంచి కూడా ఏట సాగింతూనే ఉంటున్నారు. 200 బోట్లు బలుసుతిప్ప నుంచి యానం కోటిపల్లి, ఇసుకరాంపు, కలకల్లంక, జంగేరు ఇలా చిన్న చిన్న ఊర్లు ఎక్కడైతే లోతు ఉందో ఆ లోతెత్తు ప్రాంతాలకు వెళ్ళి ఆ లోతు ఎక్కడైతే ఉందో అక్కడికి ఈ బోట్లన్నీ పరుగు పందాలు స్టార్ట్ చేసుకుని మా ఊరు ప్రెసిడెంట్ గారు వచ్చి ఆ జెండా ఊపుతారు. ఆ జెండా ఊపగానే ఒకేసారి బోట్లన్నీ స్టార్ట్ చేసి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఎక్కడ లోతెత్తు ప్రాంతంలో ప్రతి లోతెత్తు ప్రాంతాలకి వెళ్ళి ఎవరో ఫస్ట్ అవుతూ వెళ్తారో అక్కడ యాంకర్ వేసుకుని ఈ సంవత్సరం అత్తమానం అంటే ఫ్లడ్ వచ్చే వరకు కూడా ఆట ఫ్యామిలీతోటే కొనసాగిస్తారు. ఇలాగా తీర్థాలు గట్రా ఏమొచ్చి బలుసుతిప్ప వస్తుంటారు. ప్లస్ జీవనోపాధి అక్కడే సాగిస్తుంటారు. ఇంకా చదువు గట్రా పిల్లలు కూడా అక్కడే చదివించుకుని హాస్టల్ వేసుకుని వాళ్ళ పోషకారాలు చేసుకుని మళ్ళీ వరద వచ్చిన తర్వాత ఇంటికి వస్తారండి. పోటీల్లో ఎవరైతే ముందు వెళ్తారో లోతెత్తు ప్రాంతాల్లో యాంకర్ వేసుకున్న వాళ్ళకి అక్కడ ఎక్కువ చేపలు పడతాయండి. ఎక్కడైతే లోతు ఉందో అక్కడే వేసుకుంటుంటారు. ఈ 200 పడవల్లో కూడా కొన్ని పడవలకి మంచి ప్లేసులు దొరుకుతాయండి. ఆ మంచి ప్లేసుల్లో ఒక ప్లేస్కి వచ్చి 4 లంగర్లు కడతారండి, 4 బోట్లు కడతారు. ఆ 4 బోట్లలో కూడా చేపలు ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. రొయ్యలు, చేపలు ఇవల్ల ఎండబెట్టుకోవడం, మళ్ళీ అమ్ముకోవడం, ప్లస్ మళ్ళీ ఫ్లడ్ వచ్చే వరకు కూడా అలాగే ఆ బోటు మీదే వర్షానికైనా ఎండి గాలి వచ్చినా ఏమొచ్చినా సరే ఆ బోటు మీద నివసించడం జరుగుతుంటుంది సార్. పోటీలు గత పూర్వకాలం నుంచి మా తాత ముత్తాతల నుంచి కూడా ఇలాగే వెళ్ళడం జరుగుతుంది. అప్పుడైతే ఇంజిన్ ఉండేది కాదండి. అప్పుడు చెరచేపల మీద అంటే కోళ్ళు వేసుకుని తోసుకుని వెళ్ళటం జరిగేదండి. ఇప్పుడైతే ఇంజిన్ బోట్లు వచ్చిన తర్వాత ఇంజిన్ వేసుకుని పడవ ప్రయాణం కొనసాగుతున్నారండి. ఈ పురాతన నుంచి కూడా ఇలాగే సాగుతుందండి. రైట్. ఇక పోటీలు చూసేవారికి అవి ఒలింపిక్స్ కంటే చాలా గొప్పగా కనిపిస్తాయి. ఒక పడవను దాటుకుని మరో పడవ పరుగులు తీస్తుంటే చూసే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. కేకలు, చప్పట్లు, అరుపులతో ఆ ప్రాంతమంతా అదిరిపోతుంది. గోదావరి పాయలో మరపడవలు రయ్యి రయ్యమంటూ దూసుకుపోతాయి. ఈ పడవల పోటీలు చూడడానికి చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. ఇవి పెద్దింటి పిల్లల మోటార్ సైకిల్ రేసులు కావు, బడాబాబుల కారు రేసులు అంతకంటే కావు. జానెడు పొట్ట కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రతుకు పోరాటం చేస్తున్న బెస్తవారివి. బలుసుతిప్ప గ్రామం నుంచి యానాం మీదుగా కోటిపల్లి వరకు ఈ పడవల పందాలు సాగుతాయి. మత్స్య సంపద అధికంగా దొరికే చోటు కోసం జరిగే పందాలు కాబట్టి అటువైపు దూసుకుపోతాయి ఈ పడవలు. సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటాం. ఇది ఎవరైతే దాంట్లో నెగ్గితే అంటే ఎవరెవరో ఫస్ట్ వస్తే వాళ్ళు నచ్చినంతరం పెట్టుకుంటారు. అది వచ్చి ఒక 4 లంగాల్లో అవి పడతాయి, యాంగ్లేలు వేస్తాం. అక్కడ మళ్ళీ సంవత్సరానికి తీస్తాం గోదావరి వచ్చినప్పటికి. ఇంకా ఫ్యామిలీతో వెళ్ళి మేము అక్కడ ఏట సాగిస్తాం, జీవనం సాగం. మేము అదే పురుగుపిందలకి వెళ్ళినప్పుడు ఎక్కడైతే మాకు అవకాశం బాగుంటుందో, అదే చేపలు ఎక్కువైతే ఎక్కడ పడతాయి, లోతు ఎక్కువైతే ఎక్కడ ఉంటుందో అక్కడ మేము యాంగిల్ వేసి పెడతాం. జనం వాళ్ళు కూడా
యానం గోదావరి గట్రా వెళ్ళి ఎక్కడైతే బాగుంటుందో అవన్నీ చూసుకున్నాను. ముందు ఒకసారి చూసుకుని వస్తాం. తర్వాత అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే ఎవరైతే వెళ్తున్నారో అక్కడ వెళ్ళి చేసుకుంటాం. నుంచి మా నాన్నగారు ఏటాడుకోరు వాళ్ళకి కాడి నుంచి మళ్ళీ మేము ఇలా ఏటాడుతున్నాం. వాళ్ళకి నుంచి మా తాత ముట్టాల కాడి నుంచి ఇలాగ మేము వాళ్ళకి ఇలా కట్టుకుంటూ వస్తున్నాం ప్రయత్నం. పడవల పోటీలో నిర్ణీత స్థలం నుండి బయలుదేరిన పడవలు సూచించిన స్థలం వద్దకు ముందుగా వెళ్లి ఎవరైతే లంగరు వేస్తారో వారిని విజేతలుగా నిర్ణయిస్తారు. ఈ పోటీలో విజేతలైన వారు ఆ ప్రాంతంలో గోదావరి పాయలో వలను అడ్డుగా కట్టుకోవడానికి, అక్కడ దొరికే మత్స్య సంపదను పొందడానికి సంవత్సర కాలం పాటు వారికి హక్కు ఉంటుంది. ఈ పోటీలో ప్రతి ఏటా దాదాపు 50 పడవలు పాల్గొంటాయి. ఒక్కో పడవలో 4 చొప్పున ఉంటారు. ఆ 4 ఏడాది పాటు గోదావరి పాయకు హక్కుదారులు. ఇక్కడ సంవత్సరం పోటీలు జరుగుతాయండి. నా చిన్నప్పటి నుంచి జరుగుతాయి, మా తాత ముత్తాతల కాడి నుంచి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అద్దుల కోసం మన వాళ్ళు ఊరు పెద్దలు ఈ పలానా టైం ఇస్తారండి. ఆ టైంకి జెండా ఇవ్వడమో లేకపోతే తారాజవాడి జరుగుతుంది. అది వేసిన వెంటనే మన వాళ్ళు పడవలేసి ఎక్కడ ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాళ్ళకి అంచనా ఇక్కడైతే బాగుంటుంది అన్న వాళ్ళు ముందు వేసుకుంటారండి. వేసుకున్న తర్వాత ఇంకా కొన్ని ఇలాగ పల్లంకూరు, నెక్స్ట్ కోటిపిల్లి, దంగేరు, ఎలకల్లంక, మురమలకేసి, ఇలాగ మసకపిల్లి, ఇలాగ మన వాళ్ళందరూ ఎక్కడైతే ప్రాంతాలు మంచి ప్రాంతాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి జీవనోపాధం సాధిస్తారండి. బతుకు పోరులో నానా అగచాట్లు పడుతున్న మత్స్యకారులు మాత్రం ఈ పండుగ కోసం ఏడాదంతా ఎదురుచూస్తారు. అన్నట్లు ఈ పడవల పోటీలు చూసేందుకు జిల్లాలోని ఇతర ప్రాంతాల వారు, ఇతర జిల్లాల్లోని మత్స్యకారులు కూడా రావడం ఈ పండుగ విశేషం. కొత్త బంగారు లోకంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.